నలుగురు పిల్లల్ని అనాథలుగా వదిలి భార్యాభర్తల ఆత్మహత్యట. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకరి తర్వాత మరొకరు బలవన్మరణం. సిద్దిపేట జిల్లా ఎల్లారెడ్డిపేటలో విషాదం. నలుగురిని ఎందుకు గనాలా? ఆర్థిక ఇబ్బందులను ఎందుకు చావాలా? పిల్లల్ని ఎందుకు అనాథలను చేయాలా? ఇప్పుడు ఆ నలుగురు పిల్లలు తల్లి లేక తండ్రి లేక వాళ్ళ పరిస్థితి ఏం చెప్పండి? ఎంత ఘోరం ఇది! మీరు చూడండి, పేపర్లలో మొత్తం సూసైడ్ వార్తలే ఉంటున్నాయి. ఎవ్రీ డే ఒక 2 నుంచి 3 ఈ సావు వార్తలు అయితే లేకుండా పేపర్ అయితే ఉండలేదు. ఇంకా అనాథలుగా మారిన చిన్నారులట. ఈ నలుగురు పిల్లల ఇద్దరికి ఆర్థిక సమస్యల నేపథ్యంలో తల్లిదండ్రులు తీసుకున్న తీవ్ర నిర్ణయాలు అభం శుభం తెలియని నలుగురు చిన్నారులను రోడ్డున పడేశాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లల పోషణ భారంగా మారిందనే మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన భార్య మరణించిందనే వార్త విన్న కాసేపటికే ఆమె భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వారి సంతానం అనాథలుగా మిగిలిపోయారు. ఈ హృదయ విదారక ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం ఎల్లారెడ్డిపేటకు చెందిన కెమ్మసారం నాగరాజు 35 ఏళ్ళు మొదటి భార్య కొంతకాలం క్రితం అనారోగ్యంతో మరణించిందట. ఆయన ఏజ్ ఎంత? 35 ఏళ్ళు. ఆ దంపతులకు మీనాక్షి, మహేష్ అనే సంతానం ఉన్నారు. ఫస్ట్ భార్యకి 2. మొదటి భార్య చనిపోవడంతో నాగరాజు రామాయంపేటకు చెందిన భాగ్య అనే 32 ఏళ్ల అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి లక్ష్మి, శ్రావణ్ అనే 2 పిల్లలు ఉన్నారు. నాగరాజు కుటుంబం స్థానికంగా ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నివాసం ఉంటోంది. కూలీ పనులు చేసుకుని నాగరాజు భార్యా బిడ్డలను పోషించుకుంటున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భాగ్య ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తమ ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఇరుగు పొరుగు ఆమెను సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా భాగ్య అప్పటికే చనిపోయింది. అప్పటిదాకా అక్కడే ఉన్న నాగరాజు భార్య మరణవార్త విన్న వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపటికి తన కుటుంబీకులకు ఫోన్ చేసి తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పేసి కట్ చేసిండు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా నాగరాజు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు అతడున్న లొకేషన్కి వెళ్లారు. సిద్దిపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి సమీపంలోని చెట్ల మధ్య అచేతనంగా పడి ఉన్న నాగరాజును రాత్రి 8 గంటలప్పుడు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు. కేసు నమోదు చేసిన తొగుట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల మరణంతో అనాథలుగా మారిన చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎంపీటీసీ స్వామి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పోచయ్య, ఎరుకల హక్కుల పోరాట సమితి నాయకులు దేవరాయ ఎల్లం తదితరులు కోరారు. వీళ్ళు ఎరుకలో ఉన్నటువంటి పాపం ఎస్టీ. ఎందుకు గనాలి? ఎందుకు ఆగం చేయాలి ఆ పిల్లల్ని? ఏం బాధ పాపం. జీవితాంతం ఇప్పుడు వాళ్ళు మెరుగైన జీవితం గడపడానికి కూడా అవకాశం ఉండదు. ఏదో ఒక పని చేయాల్సి వస్తుంది. ఎవరైనా ఆదుకుంటే సరే, లేకపోతే ఏం పరిస్థితి?